99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించిన సమరశంఖం పూరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే కొంత గందరగోళం అయితే కొనసాగింది గత కొంత రోజులుగా. అంటే 42% బీసీ రిజర్వేషన్లు అంశం తేలాకే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా అంతా భావించారు. అయితే రేవంత్ ఎప్పుడైనా తెలివైన శత్రువుని బలంతో జయించాలి, బలమైన శత్రువుని తెలివితో జయించాలి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా బలమైన వారు, అలాగే తెలివైన వారు. మరి ఇలాంటి బలమైన తెలివైన శత్రువులను ఎలా జయించాలనే ఆలోచనతో గత 23 నెలలుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సో మొత్తానికి ఆయన 6 నెలలు కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేడని చేసిన విమర్శలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ముందుకెళ్తున్నారు. ఇక 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్తారని ఒక సంశయం, ఒక సందిగ్ధం, ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి రేవంత్ ఖచ్చితంగా మరొకసారి విపక్షాలకు సర్జికల్ స్ట్రైక్ ఇచ్చారని స్పష్టమవుతోంది. సో ఎవరు ఊహించని విధంగా మరి 42% బీసీల రిజర్వేషన్ల అంశం మరి కోర్టులో పెండింగ్లో ఉండగానే తెలంగాణ సర్కార్ మాత్రం ఇక ఎన్నికలకు పోవాలని సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఎన్నికల సంఘం కూడా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. సో ఈ షెడ్యూల్ మొత్తానికి చూసుకున్నట్లయితే అక్టోబర్ 23 నుంచి కూడా మొదలు కాబోతోంది. ప్రతి 4 రోజులకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబర్ 23 మొదటి దఫా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత రెండో దఫా అక్టోబర్ 27న నిర్వహించేందుకు, అలాగే 3 దఫాలుగా కూడా సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని కూడా మరి నిశ్చయించింది. సో అక్టోబర్ 31 మొదటి దశ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు, రెండో దశ మాత్రం అక్టోబర్ 4, ఇక మూడో దశ నవంబర్ 4, అలాగే మూడో దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి నవంబర్ 8వ తేదీన. సో నవంబర్ 8వ తేదీ వరకు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు వార్డు మెంబర్లు 5 దశలుగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికి మొత్తానికైతే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే అంశంలో మరి ఈరోజు స్పెషల్ డిబేట్. నవంబర్ 11న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం అయితే ఒక క్లారిటీ రానుంది. సో దీంట్లో మరి ఇక మనతో పాల్గొంటున్నారు మల్లేశ్వర్ గారు, పొలిటికల్ అనలిస్టు, అలాగే రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు, వెంకట్ కాంగ్రెస్, అలాగే మహేష్ బీజేవైఎం నుంచి. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ముందుగా ఒకసారి మల్లేశ్వర్ గారితో మాట్లాడదాం. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు? మొత్తానికి ఒక గందరగోళం అయితే ఇన్ని రోజులుగా కొనసాగింది. కోర్టులు, రాష్ట్రపతి, గవర్నరు ఇవన్నీ స్పెషల్ జీవో 9 తీసిన తర్వాత సో అది కోర్టులో కూడా మరి కోర్టు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడం కావచ్చు. సో వీటన్నిటి మధ్య కూడా ఎన్నికల సంఘం అయితే తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా మరి ముందుకెళ్తున్న క్రమంలో ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశం మరి ఎలా చూస్తాము? దీనికి ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎందుకంటే ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా కొంత ఇది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడము, ఎన్నికల నోటిఫికేషన్ రావడం అనేది గొప్ప పరిణామంగా భావిస్తాం. ఎందుకంటే దాదాపుగా 22-23 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన మరి కొనసాగుతా ఉన్నది. పంచాయతీలలో ఏమాత్రం కొంత అభివృద్ధికి ఆటంకంగా మారిందనే పద్ధతిలో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఇవన్నీ కూడా కొంత అరకొర నిధులతోటి మరి ఇక్కడ అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉన్నది. ఏమైనా ఎన్నికలకు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొంత 1 ఇయర్ బ్యాకే పోయే ప్రయత్నం చేసింది. కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే మరి బీసీ కులగణన విషయంలో కావచ్చు, మనకు ఇవన్నీ హామీలు ఇచ్చినటువంటి ధర్మిల కొంత అది మళ్ళా వెనుకడు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఏమైనప్పటికీ కూడా కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చేయడము చాలా శుభ పరిణామమే. బీసీల ముఖాలలో వెలుగు నింపడానికి అదొక మార్గము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం జరిగినటువంటి సందర్భం ఏంటంటే 42% విషయం కాడికి వస్తే కొంత గత 6 నెలలుగా
అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకంటే 42% అవుతుందా కాదా, అవుతుందా కాదా, అయితే ఎట్లయితుంది ఇదే క్వశ్చన్స్ ఆన్సర్స్, అంటే ప్రశ్న మనం వేసుకుంటున్నాం, జవాబు మనమే చెప్పుకునేటువంటి పరిస్థితి కొంత అవపడతా ఉన్నది. ఏదేమైనా ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో మరి గౌరవ రాహుల్ గాంధీ గారు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కొంచెం సాహసోపేతంగా నిర్ణయంతో ముందుకు పోతున్నట్టు అవపడతా ఉన్నది. కాకపోతే ఇక్కడ విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, 9వ షెడ్యూల్లో మరి మనకు ఆమోదం చట్టబద్ధత జరగలేదు. ఈ తర్వాత మళ్ళీ తర్వాత జరిగినటువంటి సందర్భం ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపలేదు. మరి పంచాయతీరాజ్ చట్టము 2085 ఏ ప్రకారము సవరణ చేసి పంపితే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని చూస్తున్న క్రమంలో మరి స్పెషల్ నెంబర్ 9 తోటి ఈరోజు బయటికి రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను చూస్తే మనం కొంత అంటే భయోందనలు కూడా మనకు అవపడతా ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రధానంగా జీవో రాకముందుకే కోర్టుకు పోయినటువంటి సందర్భం, జీవో వచ్చిన తర్వాత కోర్టుకు పోయి మరి అప్పీల్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. మనకు మరి ఆ బుట్టం గారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి పేరు మీద మరి ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు వాదోపవాదాలు దాదాపుగా 45 మినిట్స్ 1 అవర్ చర్చలు జరిగిన తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మాత్రం కొంత బీసీలకు ఉపశమనంగానే భావించాలి. ఎందుకంటే మన బీసీ విత్ ఇన్ ద బీసీ గ్రూపులనే వెంకట్ 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 నీ దగ్గర డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు ఈ కోర్టులో ఈ కేసు ఒక చిత్తు కాగితం అని, లేకపోతే ఎంబడే ఇది అడ్మిట్ కాదని ఎంబడే కొట్టేస్తారని చెప్పినటువంటి సందర్భాలకు మరి తర్వాత అక్కడ మన జడ్జెస్ కొంత ఒక రకంగా చెప్పాలంటే ప్రాధాన్యతను మనము ఇచ్చినట్టే అవపడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏ జడ్జి కూడా చూసినా ఎవరు రాజ్యాంగంలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ద్వారా ఏదైతే మనము డేటా తీసుకున్నామో ఆ డేటా అనే కోర్టుకు సబ్మిట్ చేయగలిగితే డెఫినెట్ గా అది మనకు ఈ జీవోకు ఎలాంటి ఆటంకం లేక ఉంటుంది అనేది భావన. మరి మనం అందరం అనుకున్నట్టే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు 8వ తారీఖు ఇచ్చింది. కానీ తెల్లారే నోటిఫికేషన్ రావడము, మరి ఆ నోటిఫికేషన్ లో కూడా సర్పంచులకు 3 విడతలుగా, ఎంపీటీసీ జడ్పీటీసీ 2 విడతలుగా మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవం, కోర్టులో ఎటువంటి వ్యతిరేక పవనాలు ఇచ్చినా కూడా రేపు భవిష్యత్తులో ప్రభుత్వము కరెక్ట్ గా సబ్సిడీ చేయడం అనేది ఒక అంశం అయితే, బీజేపీ సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీకి పెద్దన్న పాత్ర పోషించి ఇలా ఇప్పటికీ కూడా మొన్న ఒక జడ్జి ఏమి ప్రస్తావించిండు అనంటే, మీరు జీవో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా మీరు జీవో ఎట్లా తీస్తారు అనే దాని మీద కొంత ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం మీ ద్వారా. అయితే ఆ క్రమంలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడానికి కారకులు ఎవరు, ఎందుకు ఉన్నది మరి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికీ నిన్న బీసీ సంఘాల నాయకులు కూడా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కూడా కలవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఏ కోణంలో అంటే మీరందరూ కూడా మీకు కూడా బాధ్యత ఉంది. బీసీ ఇప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు ఇచ్చి బయట వచ్చి మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసి వ్యతిరేకంగా చేయడం వల్ల ఏంటంటే బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాకారం చేసినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసిండు, కానీ ప్రపోజల్ పెట్టిందంటే కూడా కాంగ్రెస్, తర్వాత దానికి మద్దతు తెలిపింది బీజేపీ అనేది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలపడం వల్లే సాకారం అయింది. ఇప్పుడు కూడా రిజర్వేషన్స్ విషయంలో మీరు పెద్దన్న పాత్ర పోషించాలనే దాని మీద వీళ్ళు మల్లేశ్వర్ గారు ఓకే వెరీ గుడ్. మీరు అన్నట్టు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జీవో 99% జీవోకు ఎటువంటి స్టే కానీ కొట్టేయడం కానీ ఉండదు. ఎన్నికలు జరుగుతాయి.
బీసీ రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి అభ్యర్థులు వివిధ పార్టీలు, ఏ పార్టీ అనేది కాదు, ఏ పార్టీలో ఉన్న అభ్యర్థి అయినా కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఎన్నికలకు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఇది మైండ్ గేమ్ లో కేసు కొట్టేస్తారు అనే దాని ప్రచారం కనుక జరిగితే రేపు బీసీ అభ్యర్థుల కాడ మళ్ళా ఓటమి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇటు జేబు కాలు అవుతుంది, అటు గౌరవం పోతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీరు ఆ కబడ్డీ ఆట ఆడడానికి బీసీలందరూ కూడా సిద్ధం కావాలనేది మన రైట్, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. సో మహేష్ గారు, బీజేవైఎం నుంచి ఏం చెప్తారు? బీజేపీ పార్టీ మరి గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, మీకు కూడా బాధ్యత ఉంది, పెద్దన్న పాత్ర పోషించాలి,